ప్రయత్నం చేద్దాం. రైట్, ఒక్కసారి తొలి వెలుగు ఈ పేపర్ నుంచి ఉన్నట్టుగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రాములమ్మకు మంత్రి పదవి, మీనాక్షి నటరాజన్తో భేటీ, దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు చర్చలు, బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలంటూ రిక్వెస్ట్. ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ, సరైన సమయంలో పదవులు వస్తాయి. ఇక ఎవరికి ఏ పదవి ఇవ్వాలో అధిష్టానానికి తెలుసు. మొన్నటి కమిటీలో నా పేరు లేదు, మరో కమిటీలో అవకాశం ఉండొచ్చు. మీడియాతో ఎమ్మెల్సీ విజయశాంతి కీలక వ్యాఖ్యలు. తెలంగాణ ఫైర్ బ్రాండ్, లేడీ సూపర్ స్టార్. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతికి త్వరలో మంత్రి పదవి ఖాయమా అంటే అవుననే చర్చ జోరుగా సాగుతోంది. ఎవరు ఊహించని విధంగా ఎమ్మెల్సీ పదవిని చేజిక్కించుకున్న విజయశాంతిని కేవలం ఎమ్మెల్సీకి పరిమితం చేసే అవకాశం లేదని పార్టీ నేతలు భావిస్తున్నారు. జూన్ ఫస్ట్ వీక్లో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్ర క్యాబినెట్లో 12 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా మరొక 6గురికి ఛాన్స్ ఉంది. దీంతో ఆశావాహులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక క్యాబినెట్ రేసులో అద్దంకి, మీనాక్షి నటరాజన్తో చర్చలు, ఎస్సీ కోటాలో తనకు పదవి ఇవ్వాలంటూ వినతి. ఇక దయాకర్కు సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ అంటూ ఒక వార్త మనకు హైలైట్గా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా మీనాక్షి నటరాజన్ కల్పించినటువంటి వార్త కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే మనము ఇక్కడ నుంచి రైట్, గతంలో కేసీఆర్తో కలిసి పనిచేసిన రాములమ్మను బీఆర్ఎస్ పైకి అస్త్రంగా ప్రయోగించాలని హైకమాండ్ భావిస్తున్న చర్చ సాగుతోంది. ఉద్యమ నేపథ్యం విజయశాంతికి అదనపు బలమని హైకమాండ్ లెక్కలు వేసుకుంటున్నారు సమాచారం. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరు బీఆర్ఎస్ నాయకుల విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో విజయశాంతికి మంత్రి పదవి ఇచ్చి వారికి చెక్ పెట్టే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. హైకమాండ్ కీలక పదవి ఇవ్వడానికి డిసైడ్ అయిందంటే పీసీసీ చీఫ్ సీఎం చెప్పిన వినే ప్రసక్తి ఉండదనే కాంగ్రెస్ నేతల వాదన. ఈ నేపథ్యంలో విజయశాంతికి ఎప్పుడు ఏ గుడ్ న్యూస్ అందుతుందని ప్రస్తుత రాజకీయ ఆసక్తిగా మారింది. ఇక మీనాక్షి నటరాజన్తో విజయశాంతి చర్చలు. ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో ఎమ్మెల్సీ విజయశాంతి భేటీ అయ్యారు. దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఇక ఈ సందర్భంగా బీసీ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని విజయశాంతి కోరినట్టు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ బలోపేతం నేతలతో రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస భేటీలు అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు వరంగల్, నాగర్ కర్నూలు జిల్లా నేతలతో పాటు మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎంపీ అభ్యర్థులతో కూడా భేటీ అయ్యారు. పార్టీ ప్రభుత్వ పనితీరుపై ఆరా తీశారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత షబీర్ అలీ, మంత్రి కొండా సురేఖ కూడా మీనాక్షి నటరాజన్ను కలిశారు. జిల్లాల నేతలు ఇచ్చిన ఫిర్యాదులతో మీనాక్షిని కలిసి వివరణ ఇచ్చారు. కొండా సురేఖ విచారణ జరిపి నిజాలు తెలుసుకోవాలని చెప్పారు. ఇక మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీసీ కోటాలో విజయశాంతికి పదవి ఇస్తారన్న వాదన వినిపిస్తోంది. సో ఇక్కడనే అద్దంకి దయాకర్కి సంబంధించి అద్దంకి దయాకర్కి మంత్రి పదవి ఇస్తారన్నటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున మనకు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ క్యాబినెట్ రేసులో అద్దంకి, మీనాక్షి నటరాజన్తో చర్చలు, ఎస్సీ కోటాలో తనకు పదవి ఇవ్వాలంటూ వినతి. ఇక దయాకర్కు సీఎం రేవంత్ సపోర్ట్ అంటూ మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ 2 అంశాలు మాట్లాడుకోవాలి. ఒకటి, మరి దాదాపు 18 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ. ఈ 18 నెలల్లో ఇంకా 6గురికి అవకాశం ఉంది మంత్రివర్గంలో అడుగుపెట్టడానికి. బట్ 6గురికి అవకాశం ఉన్నప్పటికీ కూడా మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతూ వచ్చింది. చాలా వరకు మరి అధికారం ఏర్పడినప్పటి నుంచి కూడా 2 నెలలకు 3 నెలలకు అని చెప్పేసి, అప్పుడు దసరా అని చెప్పేసి, దీపావళి అని చెప్పేసి, సంక్రాంతి అని చెప్పి ఇట్లా వరుసగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నటువంటి క్యాబినెట్ విస్తరణ మరి ఈ నెల ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణ కంప్లీట్ అవుతుంది. మరి 6గురికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక మార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయొచ్చును, మంత్రులు ఢిల్లీకి పోయొచ్చురు. ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఈ 6గురికి అవకాశం ఉంది మంత్రివర్గ విస్తరణలో. కానీ 6గురికి 3 రేట్లు అంటే దాదాపు 6 × 12 6 × 18 6 × 4 24 అంటే 24 మంది, 6 పోస్టులకు 24 మంది అనేక మార్లు ఢిల్లీకి పోయి మరి ఢిల్లీ పెద్దల్ని కలిసిరు. రాహుల్ గాంధీ, ఖర్గేని, మరి కేసీ వేణుగోపాల్ని ఇట్లా ఎవరికి వాళ్ళు లాబింగ్ పెట్టుకొని కలిసేటువంటి ప్రయత్నం చేసి మాకే మరి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని మరి చర్చలు చేసిరు. సో ఈ నేపథ్యంలో చాలా పేర్లు తెర మీదకి వచ్చినాయి. సుదర్శన్ రెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇట్లా పేర్లు వస్తే, ఇక బీసీ సామాజికం నుంచి వాకిటి శ్రీహరి, ఆది శ్రీనివాసు, బి లైలయ్య ఇట్లా చాలా పేర్లు తెర మీదకి వచ్చినాయి. ఇక వెలమ సామాజిక వర్గం నుంచి కూడా చాలా పేర్లు
తెర మీదకి వచ్చినాయి. ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, లేకపోతే మదన్ మోహన్ రావు కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి పేర్లు మైనార్టీ నుంచి, రెడ్డి నుంచి, ఎస్సీ నుంచి, ఎస్టీ నుంచి, బీసీ నుంచి తెర మీదకి వస్తే మరి కొత్త పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఆ కొత్త పేర్లు ఏంటంటే రాములమ్మ, అద్దంకి దయాకర్. రాములమ్మ ఏమంటుంది, బీసీ కోటాలో నాకు మంత్రి పదవి ఇవ్వండి, మంత్రివర్గంలో నాకు కనుక అవకాశం ఇస్తే కేసీఆర్ని మరి కల్వకుట్ల ఫ్యామిలీని ప్రతిపక్ష నాయకుల్ని చీల్చి చెండాడతా అనేటువంటి ఆలోచనలో రాములమ్మ ఉన్నదట. అధిష్టానం కూడా అదే ఆలోచనలో ఉన్నదట. ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో మరి మహిళా మంత్రులు అంత ఫైర్గా ఎవరు లేరు. కొండా సురేఖన ఆమె ఇక వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది. సీతక్కన చాలా మెత్తడైనటువంటి మనిషి, చాలా ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటుంది, మరి పెద్దగా వివాదాల జోలికి పోదు. బట్ ఫైర్గా గట్టిగా బలంగా మరి మహిళా క్యాబినెట్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైనా ఉన్నారంటే ఇప్పటివరకు అయితే ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీ మహిళా క్యాబినెట్లో. సో మరి ఒక మహిళకి కనుక అవకాశం ఇచ్చి ఈ ఉద్యమకారురాలు కేసీఆర్ గతంలో ఆయనతో కలిసి పనిచేసింది, కేసీఆర్కి సంబంధించి కొన్ని వ్యూహాలని ఈమె పసిగట్టగలుగుతుంది విజయశాంతి. కాబట్టి విజయశాంతి ఒక ఫైర్ బ్రాండ్ అని పేరున్నది. అటువంటి ఫైర్ బ్రాండ్ అటువంటి విజయశాంతిని క్యాబినెట్లోకి తీసుకొని మరి చక్కగా ప్రతిపక్ష నాయకుల్ని కేసీఆర్ని సూట్ పెట్టించి గట్టిగా విమర్శలు చేయించాలనేది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సో మరి నిజంగానే మంత్రి పదవి విషయంలో కొండా సురేఖను తప్పించి విజయశాంతిని తీసుకుంటారా అంటే అట్లా జరిగే అవకాశం అయితే లేదు. ఇస్తే విజయశాంతికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది, కానీ కొండా సురేఖను తప్పించి ఈమెకి ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో. ఇక అద్దంకి దయాకర్ విషయానికి వస్తే, సో అద్దంకి దయాకర్ గురించి మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యమం టైం నుంచి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల ప్రతిపక్షంలో ఉన్నాడు. అనేక సార్లు మరి ఇప్పటి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీతో కొట్లాడిండు, నాయకులతోటి చాలాసార్లు విమర్శలు ఎదుర్కొన్నాడు. అనేక మార్లు మరి కొట్లాటలు, జైళ్ళు, పంచాయతీలు, కథాకారకాన్ని ఇవన్నీ కూడా అద్దంకి దయాకర్ గురించి మీకు తెలుసు. ఆయన డిబేట్లో కూర్చుంటే ఎట్లుంటుంది, ఆయన వేదిక మీద మాట్లాడితే ఎట్లుంటుంది, మరి ఆయన ఫైర్ బ్రాండ్ అని కూడా ఉంటుంది అద్దంకి దయాకర్కి పేరు. కాబట్టి అటువంటి ఫైర్ బ్రాండు మరి ఎమ్మెల్సీగా కాదు, మరి మంత్రిగా కనుక ఉంటే, క్యాబినెట్లో ఉంటే మరింత ఉత్సాహం, మరింత జోస్ ఉంటుంది అద్దంకి దయాకర్ తోటి. పార్టీ ఇంకొంత ముందుకు పోయే అవకాశం ఉంటుంది. భవిష్యత్తు మరోసారి అధికారంలోకి రావాలంటే అద్దంకి దయాకర్ లాంటి ఫైర్ బ్రాండ్లకి మరి న్యాయం చేయాలన్నటువంటి డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంది. కాబట్టి ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు మరి మీనాక్షి నటరాజును కలిస్తే మీనాక్షి నటరాజుతో ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు చర్చలు జరిపి మరి మేము కూడా అర్హులమే, మాకు కూడా ఇవ్వాలని ఇటు అద్దంకి అటు విజయశాంతి డిమాండ్ చేసిరట. బట్ ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా ఇక్కడ ముఖ్యమంత్రిని కలిసిరు, మంత్రులను కలిసిరు, మరి ఢిల్లీ లెవెల్లో కలిసిరు, ఇక్కడ మీనాక్షిని కూడా కలిసిరు. వాళ్ళు ఏమంటారు, మాల సామాజిక వర్గాలకి అన్ని పదవులు ఇస్తారు, మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలి, మాలో ఎవరికి సామెల్కని ఇవ్వాలి, లేకపోతే చాలామంది నాయకులు ఉన్నారు కదా, కవ్వంపల్లి సత్యనారాయణ, సామెల్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మొన్న బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి కాళే యాదయ్య కావచ్చు, లేకపోతే నగరకాల ఎమ్మెల్యే వేముల వీరేశం కావచ్చు, ఇట్లా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి చాలామంది నాయకులు ఉన్నారు. మాకు ఎవరికో ఒకరికి ఇవ్వండి కానీ మాల సామాజిక వర్గం వద్దనంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ మాల సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మరి వివేక వెంకట స్వామికి అస్సలు ఇవ్వద్దు, అద్దంకి దయాకర్కి ఇచ్చినా మేము కాంప్రమైజ్ అవుతామన్నటువంటి స్థాయిలో కొంతమంది మాదిగ నాయకులు కూడా సపోర్ట్ చేస్తారు అద్దంకి దయాకర్కు. సో చూడాలి ఏం జరుగుతుంది, ఇద్దరిలో ఎవరికి మరి మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కుతుంది. తెలంగాణ ప్రజలను కూడా మనం ఒక పోల్ పెట్టి అడిగే ప్రయత్నం చేసినాం, అద్దంకి ఇవ్వాలన్నా లేకపోతే విజయశాంతికి ఇవ్వాలన్నా మంత్రివర్గంలో అవకాశం అని ఒక పోల్ పెడితే మరి అందులో అద్దంకి దయాకర్కు మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వాలని చాలామంది ఇక్కడ ఓట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో 804 ఓట్లు వచ్చినాయి ఇప్పటి వరకు. 804 ఓట్లు అరగంటలో 804 పోస్టులు వస్తే అందులో అద్దంకి దయాకర్కు 57% మంది, అంటే 100 మందిలో 57 మంది మరి అద్దంకి దయాకర్కు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏమంటారు, అద్దంకిని మంత్రిని చేయాల్సిందే అని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 100కు 57% మంది అద్దంకిని మంత్రి పదవి ఇవ్వాల్సిందే, క్యాబినెట్లోకి తీసుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి సో చూద్దాం మరి రాష్ట్ర మంత్రివర్గంలో అద్దంకి అడుగు పెడతాడా లేదా అనేది మనం భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఇక మరో వార్త చూస్తే